ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ఉన్నాము. ఇక్కడైతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అయితే పాఠశాలలు కళాశాలలకైతే బంద్ అయితే ప్రకటించడం జరిగింది. ఈరోజు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది విద్యార్థి నాయకులు అయితే ఉన్నారు. ఒకసారి బంద్కు సంబంధించి వారు ఏం చెప్తారు ఏంటి అనేది ఎలా కొనసాగుతుంది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే బంద్ ఎలా కొనసాగుతుంది, అసలు దేనికోసం బంద్ చేస్తున్నారు? దేశంలో ఏదైతే నీటు మెడికల్ విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఉంటుందో ఆ ప్రవేశ పరీక్షలో జరిగినటువంటి అవకతవకలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్, ఎన్ఎస్యుఐ, ఇతర వామపక్ష విద్యార్థి డివైఎఫ్ఐ యువజన సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా బంద్ అనేటువంటి కొనసాగుతూ ఉంది. మన జిల్లాలో కూడా ఉన్నటువంటి 13 మండలాలకు గాను ఈ 13 మండలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యా సంస్థను కూడా బంద్ నిర్వహించి విద్యార్థులకు ప్రధానంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం చెప్పి ఏదైతే ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు ఉన్నాయో ఆ విధానాలన్నీ కూడా విద్యార్థులకు చెప్పడం ద్వారా స్వచ్ఛందంగా వాళ్ళు కూడా తరగతులు బహిష్కరించడం జరిగింది. ఈ జిల్లాలో బంద్ అనేటువంటి విజయవంతంగా సాగింది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇవాళ ఎవరెవరు బంద్ చేస్తారు? అంటే పాఠశాలలు కావచ్చు, అంటే కాలేజీలు కావచ్చు, అంటే ఎవరెవరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బంద్ చేస్తున్నారు? కేజీ టు పీజీ విద్యా సంస్థలు అనేటువంటి బంద్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు నీట్ ఏదైతే ఉందో ఆ నీట్ పరీక్ష జరిగినటువంటి తదనంతరం జూన్ 14th అన్న రిజల్ట్స్ జూన్ 4th ఇవ్వడం జరిగింది. అందులో 720 మార్కులకు గాను 720 మార్కులు 67 మందికి రావడం జరిగింది. మరి దాని వెనుక మతలబ్ ఏందనేటువంటి ఒకసారి ఆలోచిస్తే కొన్ని బీజేపీ ప్రాంత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ క్లియర్గా మనకు ఒక రోజు ముందే ప్రశ్న పత్రాలు విద్యార్థులకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒక 50 లక్షలు 60 లక్షల కోట్ల రూపాయలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా ప్రశ్న పత్రాలు అనేటువంటి లీకేజ్ కావడం వల్ల మెజారిటీ ఆఫ్ మందికి అక్కడ ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఎవరైతే కష్టపడి రాసిరో ఎగ్జామ్ తక్కువ మార్కులు రావడం వల్ల ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విద్యా సంస్థలు దానికి సంబంధించి కూడా అన్ని విద్యా సంస్థలు బంద్ చేయడం జరిగింది. ఓకే, అంటే నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే మా కార్యాచరణ ఏంటంటే గత కొన్ని రోజుల కొద్ది ఎప్పుడైతే నీటిలో ఆ రిజల్ట్స్ వచ్చినాయి అప్పటి నుంచి కూడా మేము ధర్నాలు, రాస్తారోకాలు, ఉద్యమాలు, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఏంటంటే మా ప్రధానమైన డిమాండ్ ఎవరైతే ఆ విద్యాశాఖ మంత్రి ఉన్నారో తక్షణమే రాజీనామా వేయాలి. దీనిపైన పార్లమెంట్లో కూడా మోడీ స్పందించలేదు. స్పందించాలి. అక్కడ ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతున్నా కానీ దీనిపైన మోడీ మాట్లాడలేదు. ఎవరైతే ఆ ఎన్టీఏ ఉందో నేషనల్ ఏజెన్సీ, ఏదైతే టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్టీఏ ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఈ నీట్ అనేటువంటిది అవకతవకలు జరిగినాయి. అదేవిధంగా నెట్ కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి దాన్ని రద్దు చేసిండు. మరి ఈ నీట్కు సంబంధించి రద్దు చేయమని ఏమంటాడంటే ఏదైతే గ్రేస్ మార్కులు ఉన్నాయో ఆ గ్రేస్ మార్కులు తగ్గిస్తామని చెప్తారు. అది కాదు, దీన్ని కూడా ఎగ్జామ్ మళ్ళీ పెట్టాలి. దానికి సంబంధించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలనేటువంటి ప్రధానంగా డిమాండ్తో మేము జరుగుతుంది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇవాళ అయితే ఎలా ఉంది సార్ ఇక్కడ బంద్కు సంబంధించి ఏం చెప్తారు? అంటే స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నారంటే ఇంకా ఎలా ఉంది? అంటే ప్రస్తుతం అయితే మీరైతే ఒక పాఠశాల, కళాశాల అయితే ఉండడం జరిగింది. అంటే ఎలా ఉంది? అంటే దీనికి సంబంధించి రెస్పాన్స్ ఎలా ఉంది? బంద్ అనేటువంటి సంపూర్ణంగా విజయవంతమైనటువంటిది జిల్లాలో అయింది. ఇప్పటికే విద్యార్థులు అందరి లోపల కూడా ఉంది. మేము గత వారం 10 రోజుల నుంచి కూడా మేము ఇక్కడ ఉద్యమాలు, పోరాటాలు, కార్యాచరణ విద్యార్థులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మాతో పాటు వాళ్ళందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. గతంలో దాదాపు ఒక 1000 మంది విద్యార్థులతో జిల్లా మొత్తం పురపీదులలో కూడా మేము మొత్తం ర్యాలీలు విద్యార్థులు కలిసి చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో విషయంపైన అవగాహన ఉంది. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. విజయవంతంగా జిల్లాలో బంద్ అనేటువంటిది విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ విజయవంతం అయ్యింది. ఓకే సార్, చెప్పండి, అంటే ఏం చెప్తారు దీనికి సంబంధించి, బంద్కు సంబంధించి అయితే ప్రస్తుతం ఎలా ఉంది సార్ ఇక్కడ? రాజన్న సిరిసిల్ల జిల్లాలో సంపూర్ణంగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, యాజమాన్యాలు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సంపూర్ణంగా మా మద్దతు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో విద్యా సంస్థలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బంద్ కావడం జరిగింది. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పరీక్ష, భవిష్యత్ తరాలకు, భవిష్యత్తు డాక్టర్లను తయారు చేసేటువంటి పరీక్ష, అదేవిధంగా ఈ భారతదేశాన్ని ఆరోగ్యంగా ఉంచాల్సినటువంటి డాక్టర్లను సెలెక్ట్ చేసేటువంటి పరీక్షను ఈరోజు నీట్ ఎగ్జామ్ని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం పూర్తిగా ఇది లీకేజీలు చేసి ఈరోజు పెట్టుబడిదారులకు పేపర్లు ఇచ్చేసి ఈరోజు విద్యార్థులకు పైసలకు ఈరోజు పేపర్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలామంది నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈరోజు సరిపోయేటువంటి మార్కులు రాలేక ఈరోజు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వంలో చదువుకోవాల్సినటువంటి విద్యార్థులు చదువును కొనుక్కునేటువంటి పరిస్థితులను ఈరోజు మోడీ ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా గ్రేస్ మార్కులు అని చెప్పి ఈరోజు విద్యార్థులకు అదనపు మార్కులు కలపడం ద్వారా, చాలామంది కోర్టుకు వెళ్ళినటువంటి వాళ్ళకు అదనపు మార్కులు కలపడం ద్వారా ఈరోజు కోర్టుకు వెళ్ళినటువంటి 24 లక్షల మంది విద్యార్థులు ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవైపు ఈ నీటికి సంబంధించినటువంటి లీకేజ్కి సంబంధించినటువంటి వ్యక్తులను అరెస్టులు చేస్తున్నాము, మేము విచారణ చేపడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా మరి విచారణ జరుగుతుంది అని అంటే లీక్ అయింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఈ పరీక్షకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్కు మాత్రం ఇంకా
ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు వెబ్ కౌన్సిలింగ్ పెట్టేటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నది. మొన్నటికి మొన్న ఈరోజు గ్రేస్ మార్కులు పెంచినటువంటి విద్యార్థులకు 720 మార్కులకు 20 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు 1563 మందికి మళ్ళీ తిరిగి పరీక్ష నిర్వహించిందంటేనే ఈరోజు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఈరోజు పొరపాటు జరుగుతూనే కదా ఈరోజు 1563 మందికి ఈరోజు మళ్ళీ రీపరీక్ష నిర్వహించింది అనేది కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఈ నెట్ ఎగ్జామ్ నిర్వహించినాక 4 రోజుల్లోనే అది లీక్ అయిందని ఒక స్పష్టత ప్రభుత్వానికి వచ్చినప్పుడు పూర్తిగా పేపర్ను రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి నీట్ పరీక్షను ప్రభుత్వం ఎందుకు రద్దు చేయట్లేదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం పెట్టుబడిదారులకు ఈరోజు ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి పిల్లలకు ఈరోజు తొత్తులుగా మారుతున్నా అనేది క్లియర్గా మాకు ఈ ప్రభుత్వం నుంచి అర్థమవుతూ ఉన్నది. ముఖ్యంగా జూన్ 14వ నాడు ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. పార్లమెంట్ ఎలక్షన్ నాడు ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పార్లమెంటు ఎన్నికల మీద అడావిడిలో న్యూస్ ఛానల్ అంతా అడావిడిగా ఉన్నటువంటి సమయంలో ఈరోజు కావాలని చెప్పి పార్లమెంటు ఎన్నికల ఫలితాల నాడు ఈరోజు నీట్ పరీక్ష ఫలితాలను విడుదల చేయడం అంటేనే క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేసి ఈరోజు ఫలితాలను విడుదల చేసింది అనేది స్పష్టంగా ఈరోజు కనబడతా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో పార్లమెంట్ సెక్షన్స్ నడుస్తున్నాయి. నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా విప్పలేనటువంటి పరిస్థితి ఉందంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులను ఈరోజు నష్టం చేసి పెట్టుబడిదారుల యొక్క విద్యార్థులను ఈరోజు డాక్టర్లుగా తయారు చేయాలన్నటువంటి ఆలోచన ఉంది తప్ప ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికే భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం, దేశవ్యాప్తంగా చాలా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తే ఈరోజు కేంద్ర బలగాలను దించి ఈరోజు మా ఉద్యమాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా విద్యార్థి యువజన సంఘాలుగా మా పోరాటాన్ని ఉధృతం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ఈ 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ కూడా మా మద్దతుకు సంపూర్ణమైనటువంటి మద్దతును ఇవ్వడం జరిగింది. ఈ విజయవంతంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ బంద్ అనేది కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, చెప్పండి, ప్రస్తుతం అయితే మీ ప్రధాన డిమాండ్స్ ఏమున్నాయి? అంటే ఇప్పుడు విద్యార్థి సంఘాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ప్రధానంగా ఏంటంటే నీట్ పరీక్షను రద్దు చేయాలి, ఎగ్జామ్ నిర్వహించాలి అనే ప్రధానంగా డిమాండ్గా లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నా, రాస్తారోకులు చేస్తూ ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. దీనిపైన వెంటనే స్పందించాలి. లేని ఏడల విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని ఈ దేశవ్యాప్తంగా మరో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, చెప్పండి, అంటే ఇంకా ఏం చెప్తారు? అంటే ప్రస్తుతం అయితే విద్యార్థులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా గందరగోళంకి అయితే పడుతున్న పరిస్థితి సైతం నెలకొంది విద్యార్థి లోకం అయితే. దీనికి సంబంధించి ఏం చెప్తారు? విద్యార్థుల్లో ఇంకా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, మోడీ గారు స్పందించాలి, విద్యాశాఖ మంత్రి స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టత ఇవ్వాలి. అసలు మీరు మళ్ళీ ఇప్పుడు రీకౌన్సిలింగ్ చేస్తూ ఉంటే విద్యార్థులకు కొంతమందికే పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు, మళ్ళీ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటించారు. మరి ఇది ఎక్కడ న్యాయం అని మేము అడుగుతూ ఉన్నాం. పేపర్ లీక్ అయినప్పుడు దాదాపు 24 లక్షల మందికి మళ్ళీ రీకండక్ట్ చేయండి ఎగ్జామ్. అంతేగాని ఇష్టానుసారంగా మరి వాళ్ళకు నచ్చినట్టే ఎన్టీఏ వ్యవస్థలో ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ అదే డైరెక్టర్ను కొనసాగించి కొన్ని రోజులు అతన్నే కమిటీకి, మరి ఎంక్వైరీ కమిటీకి చైర్మన్గా నియమించడం చాలా దుర్మార్గం. మరి ఆందోళన తర్వాత అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మరి దఫల వారీగా మేము విద్యార్థి యువజన సంఘాలుగా మరి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఫస్ట్ రోజు మరి హైదరాబాద్ కేంద్రంగా 10,000 మంది విద్యార్థులతోని ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి తర్వాత ఎన్డీఏలో భాగస్వామైనటువంటి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. అక్కడ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పి మరి వాళ్ళకు మేము సూచించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్, కిషన్ రెడ్డి వాళ్ళ ఇళ్లను కూడా ముట్టడి చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేకుండా మరి విద్యార్థులు 20 లక్షల మంది మరి రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కోర్టులో కూడా ఎలాంటి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఆ విద్యార్థులకు లేదు. ప్రభుత్వమే స్పష్టమైన వైఖరితో మరొకసారి ఈ ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి ఆయా రాష్ట్రాల పరిధిలో వాళ్ళ హక్కులు కల్పించినట్టయితే, వాళ్ళే ఈ ఎంబీబీఎస్ సీట్లను రిక్రూట్ చేసుకునేటువంటి పద్ధతిలో మరి వాళ్ళ హక్కులు కల్పించినట్టయితే మరి అది బాగుంటుందని చెప్పేసి మేము విద్యార్థులుగా భావిస్తూ ఉన్నాం. మరి విద్యార్థి సంఘాలుగా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ ఉంటాం. మేము ఈ విద్యార్థులకు 20 లక్షల మంది నీటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేంత వరకు మేము మా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము పోరాటం చేసి మళ్ళీ మా హక్కులు సాధించుకునే విధంగా కొట్లాడతామని చెప్పి కూడా ఈ
సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, అంటే ఇప్పుడు నీట్ కావచ్చు నెట్ కావచ్చు దీనికి సంబంధించి ఫైనల్గా కంక్లూషన్ ఏం చెప్తారు మీరైతే? కంక్లూజన్ ఏం లేదండి, నీట్ అనేటువంటి రీ ఎగ్జామ్ మళ్ళీ పెట్టాల్సిందే. ఎవరైతే విద్యాశాఖ మంత్రి అతను తక్షణమే విధుల నుంచి తొలగించాలి. ఈ జాతీయ పరీక్షల సమగ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. విద్య అనేటువంటిది ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయం. దీన్ని రాష్ట్రాలకు అప్పచెప్పకుండా కేంద్రం తన నిరంకుశ వైఖరితో మొత్తం కేంద్ర ఆధీనంలోకి తీసుకుని రాష్ట్రాల హక్కులను మొత్తం కాల రాస్తుంది. కాబట్టి ఈ నీట్ పరీక్షను ఏదైతే రీ ఎగ్జామ్ పెట్టేటువంటి నీట్ పరీక్ష ఉందో అది ఆయా రాష్ట్రాలకు అప్పచెప్పినట్టయితే అది అనుకూలంగా ఉంటుంది, మరి ఒక సక్రమంగా జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకేదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఫెలోషిప్లు కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కేంద్రం నుంచి రావాల్సినటువంటి విద్యా సంస్థలు కూడా తెలంగాణ పైన ఒక చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్రం ఒక వైఖరి మొత్తం నశించి విద్యా వ్యవస్థను బాగుపరచాలని చెప్పేసి కూడా సరిపడిన నిధులు కూడా విద్యారంగానికి కేటాయించేంత వరకు కూడా మా ఉద్యమాలు ఆగవని చెప్పేసి కూడా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము దీనికి సంబంధించి అయితే కొంతమంది విద్యార్థి సంఘాలు అయితే ప్రస్తుతం అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే పాఠశాలలకు సంబంధించి అయితే బంద్ ప్రకటించడం జరిగింది. ఏదైనప్పటికైతే నీట్ అండ్ నెట్కి సంబంధించి అయితే కొంత విద్యార్థుల గందరగోళ పరిస్థితులు అయితే ఉన్నాయి. వీటినైతే పరిష్కరించాలి, లేని పక్షంలో అయితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా విద్యార్థులకు సంబంధించి అయితే న్యాయం జరిగే వరకు అయితే మేమైతే మా పోరాటం ఆపమని చెప్పేసి విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.